అద్దంకి అద్దంకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ ఉద్దండుల పోటాపోటీ రాజకీయాలు బరిలో దిగిన ఒంగోలు గిత్తలతో సమానం. మొదటి నుండి అద్దంకి రాజకీయం రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగానే ఉంటుంది. అయితే అభివృద్ధి లేకపోయినా ఆయా అధినాయకత్వాలకు మాత్రం అద్దంకి ఒక పెద్ద సమస్యాత్మకంగానే ఉండేది. ఇది ఈనాటిది కాదు, దశాబ్దాల కాలంగా అద్దంకిలో ఇదే కథ. అయితే అద్దంకిలో సుదీర్ఘకాలం పాటు రాజకీయాన్ని నడిపిన ముగ్గురు వ్యక్తులు మాత్రం వారి మార్కును అద్దంకిలో బలంగా వేశారు అని అనటంలో సందేహం లేదు. ఇక్కడ చూస్తే మొదటగా అద్దంకి నుండి కరణం బలరాం తన మార్కును, అంటే ఆనాటి రోజుల్లోనే స్పీడ్ రాజకీయాలను చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాని తన గుప్పిట్లో పెట్టుకున్న వ్యక్తిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారు. ఆ తర్వాత బాచిన చెంచుగరటయ్య అద్దంకిలో తన మార్కును వేసుకున్నారు. వెంటనే ఎక్కువ కాలం అద్దంకి శాసనసభ సభ్యులుగా పనిచేశారు. అంటే సుమారుగా 3 సార్లుగా వెంటనే గెలిచి ఈయన అద్దంకిని తన హస్తగతం చేసుకున్నారు. తర్వాత మరలా కర్ణం బలరాం హవా అద్దంకిలో కొన్నాళ్ల పాటు నడిచింది. వీళ్ళిద్దరితో పాటు 3వ యువ నాయకత్వం గొట్టిపాటి రవికుమార్ రూపంలో అద్దంకిలో పాగా వేసింది. అయితే గొట్టిపాటి సీనియర్ నాయకులైన కరణం బలరాంని, బాచిన చెంచుగరటయ్యలను మించి నియోజకవర్గంలో తన రాజకీయ ప్రతిభతో స్థానికుడు కాకపోయినప్పటికీ అద్దంకి ప్రజలకు చేరువయ్యాడు. అద్దంకి నుండి 3 సార్లు 3 పార్టీల నుండి గెలుపొందిన ఏకైక నాయకుడు రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది గొట్టిపాటి రవికుమార్ మాత్రమే అని చెప్పొచ్చు. అయితే ఈ ముగ్గురు కూడా అద్దంకిలో గెలుపొందినప్పటికీ వారి ప్రభుత్వాల్లో మంత్రిగా ఎన్నిక కాలేకపోయారు. అసలు ప్రకాశం జిల్లాలో నాటి నుంచి నేటి వరకు మంత్రులుగా చేసిన వారు నియోజకవర్గాల వారిగా మనం చూస్తే మొదటగా గిద్దలూరు నుండి పిడతల రంగారెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 సభలకు, ఆనాటి శాసనసభ శాసన మండలికి కూడా 2 సభలకు సభాపతిగా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పిడతల రంగారెడ్డి గారని చెప్పొచ్చు. గిద్దలూరు నియోజకవర్గం ఏర్పడక ముందు అప్పుడు గిద్దలూరు ప్రాంతం అంతా కూడా ఖమ్మం నియోజకవర్గంలో ఉండేది. అయితే గిద్దలూరు 1952లో నియోజకవర్గం ఏర్పడింది. దానికి ముందు కూడా రంగారెడ్డి గారు ఖమ్మం మొదటి శాసనసభ్యులుగా పనిచేసినటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఖమ్మం నియోజకవర్గం 2004 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రకాశం జిల్లా నుండి ఖమ్మం నియోజకవర్గం తొలగించబడింది. అయితే ఈ ఖమ్మం నియోజకవర్గం 1955లో ఒకసారి, 1978లో ఒకసారి కందులు ఓబుల్ రెడ్డి గారు ఇక్కడ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఇక చూస్తే మార్కాపురం కూడా నాదెండ్ల భాస్కర్రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొద్ది కాలం పాటు వివి నారాయణ రెడ్డి అనే ఆయన ఇక్కడి నుంచి కొంతకాలం, అతి తక్కువ కాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత 2004 నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడినటువంటి ఆ నియోజకవర్గం ఏదన్నా ఉందంటే అది ఎర్రగొండపాలెం అని చెప్పవచ్చు. ఇక్కడ కొత్త నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ నుంచి ఐఆర్ఎస్ అధికారి ఆదిమూలపు సురేష్ మంత్రిగా పనిచేశారు. తర్వాత దర్శి 2014లో టీడీపీ ప్రభుత్వంలో సిద్ధారాఘవరావు ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేశారు. ఆ తర్వాత గతంలో అంటే అప్పట్లో పొదిలి నియోజకవర్గం ఉండేదన్నమాట. ప్రస్తుతం ఇది ఇప్పుడు లేదు. అప్పుడు కూడా ఈ నియోజకవర్గం నుండి, అంటే పొదిలి నియోజకవర్గం నుండి కాటూరు నారాయణ స్వామి మంత్రిగా పనిచేశారు. తర్వాత చూస్తే కనిగిరి ఇక్కడ ముక్కు కాసిరెడ్డి ఈయన జడ్పీ చైర్మన్గా చేశారు. దానికంటే ముందు మంత్రిగా కూడా పనిచేశారు కనిగిరి నుంచి. అదేవిధంగా కందుకూరు చూస్తే కందుకూరు నుండి
మానుగుంట మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టైంలో పురపాలక శాఖ మంత్రిగా ఇక్కడ కందుకూరు నుంచి మానుగుంట మహేందర్ రెడ్డి పనిచేయడం జరిగింది. తర్వాత కొండేపి నుండి ఎన్టీఆర్కి అతి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి, నాటి ఎన్టీఆర్ సన్నిహితుడు అని చెప్పుకోవచ్చు, దామచర్ల ఆంజనేయులు. ఇక్కడ దామచర్ల ఆంజనేయులు గారు టీడీపీ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత పునర్విభజనలో ఈ కొండేపి నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యూషన్గా మార్చబడింది అనమాట. ఆ తర్వాత చూస్తే ఆ పక్కనే ఉన్నటువంటి సంతనూతలపాడు ఇది ఎస్సీ కాన్స్టిట్యూషను. ఇక్కడ నుండి జీవి శేషు పాడి పరిశ్రమ అభివృద్ధి డైరీ డెవలప్మెంట్ ఆ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఒంగోలు ఉమ్మడి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు అనమాట. ఇక్కడ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి 2 సార్లు ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా ఈయన మంత్రిగా పనిచేశారనమాట. తర్వాత చూస్తే చీరాల టీడీపీ గవర్నమెంట్లో డాక్టర్ పాలెటి రామారావు గారు మంత్రిగా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో కొంజేటి రోజీ గారు ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత చూస్తే పర్చూరు ప్రకాశం జిల్లాలో అత్యధికంగా మంత్రి పదవులు చేసినటువంటి ఏకైక నియోజకవర్గం ఏదన్నా ఉంది అంటే అది పర్చూరు నియోజకవర్గం మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఆ ఎన్టీఆర్ టైంలో 2 సార్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఇక్కడ మంత్రి పదవిని పొందినటువంటి వ్యక్తి. ఆ తర్వాత కాంగ్రెస్ టైంలో గాదే వెంకటరెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి టైంలో ఒకసారి మంత్రిగా చేశారు. ఆ తదనంతరం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి హయాంలో కూడా ఒకసారి మంత్రిగా పనిచేశారు. తర్వాత వైఎస్ఆర్ రోసియా అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ టైంలో కూడా ఇక్కడ గాదే వెంకటరెడ్డి గారు మంత్రిగా పనిచేశారు. ఒకసారి పర్చూరు నుండి మంత్రిగా చేశారు, 2 సార్లు బాపట్ల నుంచి చేశారు. అదేవిధంగా ఇక్కడ టీడీపీ గవర్నమెంట్లో జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి అనే ఆమె కూడా ఒకేసారి గెలిచింది. ఎట్ ఏ టైం ఆమె మంత్రిగా కూడా పనిచేసినటువంటి నియోజకవర్గం పర్చూరు నియోజకవర్గం అన్నమాట. మార్టూరు అంటే 2004 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ మార్టూరు నియోజకవర్గం కూడా తీసివేయబడింది. అయితే ఆ నియోజకవర్గం ఉన్నప్పుడు 1994లో టీడీపీ హయాంలో గొట్టిపాటి హనుమంతరావు గారు అంటే ప్రస్తుతం ఇప్పుడు అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ వాళ్ళ పెదనాన్నగారు అనమాట. ఈయన అప్పట్లో టీడీపీ గవర్నమెంట్లో పౌర సరఫరాల మంత్రిగా పనిచేశారు. అయితే ఈ నియోజకవర్గం ప్రస్తుతం లేనందున హనుమంతరావు గారి తమ్ముడు కుమారుడు అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ ఇప్పుడు అద్దంకిలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు ఈయన. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి అసెంబ్లీ స్థానం కూడా ఏదో ఒక ప్రభుత్వంలో మంత్రి పదవి చేసినవే. అటు పాత నియోజకవర్గాలు కావచ్చు, ఇటు కొత్తగా ఏర్పడిన నియోజకవర్గాలు కావచ్చు, ఏదో ఒక ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గాలే. కానీ ప్రకాశం జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్లోని అద్దంకికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కోడిగిత్తన్ లాంటి బలమైన నాయకులు ఉండి కూడా ఇక్కడ మంత్రివర్గంలోకి వెళ్ళలేకపోవటం చాలా విచారకరం. అయితే ఇక్కడ గెలిచిన అభ్యర్థికి పైన వారి ప్రభుత్వం రాదు. ప్రతి నాయకుడికి అద్దంకి ఒక శాపంగా మారుతుంది. అయితే 2014 ఎన్నికల సమయంలో గొట్టిపాటికి అవకాశం వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గొట్టిపాటి రవికుమారు 2014లో వైఎస్ఆర్సీపీ నుండి గెలిచి 2017 వరకు పార్టీలో కొనసాగి ఆ తర్వాత పార్టీని వీడి టీడీపీలో చేరిన విషయం మనందరికీ తెలిసినదే. అయితే 2019 ఎన్నికల వరకు నిలబెట్టేటైతే ప్రస్తుతం అద్దంకి మంత్రి స్థానంలో ఉండేదని
అద్దంకి నియోజకవర్గ ప్రజలు విశ్లేషకులు చెప్పుకుంటూ ఉంటారు. మరి 2024 ఎన్నికల్లోనైనా అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చినా ఆ నాయకుడు కూడా ఇక్కడ గెలుస్తాడా, లేదా ఎప్పట్లానే అద్దంకి గెలుపుకి పైన వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడుతుందా? మరి అంతవరకు వేచి చూద్దాం.